వచ్చారా మీరు? నా కూతురు ఎలాగుంది అక్కడ? మీరు ఇంత తొందరగా వచ్చారు? అక్కడ ఏం జరిగింది? ఏదో ఒకటి చెప్పండి. ఎందుకు అలా మౌనంగా ఉన్నారు? ఏం చెప్పాలి నేను ఒక తండ్రిని, కానీ నిస్సహాయంగా ఉన్నాను. నా కూతురు కోసం ఏం చేయలేకపోతున్నాను. తనని అలా చూస్తూ భరించలేకపోయాను. పాపం, తను చెప్తూనే ఉంది, నాన్న నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అని. కానీ నేను చాలా నిస్సహాయంగా తనని తీసుకురాలేదు. ఎందుకంటే వాళ్ళ అత్త నన్ను బెదిరించింది, తన కొడుక్కి రెండో పెళ్లి చేస్తానని. మన కూతురు కష్టాల్లో ఉంది. తనకి ఇలాంటి కుటుంబం దొరుకుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. ఈరోజు తనని ఆ స్థితిలో అక్కడే వదిలేసి వచ్చాను. మామయ్య అసలు తన నా స్థితిలో ఎలా వదిలేసి వచ్చాడు? అసలు నేను ఎలాంటి తండ్రి? మామయ్య సరైన పని చేయలేదు. ఏమండి, నాకు తెలుసు మామయ్యకి సమాజం మీదే శ్రద్ధ ఎక్కువ. కానీ మీకేమైంది? మీరు స్వప్నని అక్కడ ఎలా వదిలేయగలిగారు? తనని నువ్వైనా తీసుకురావాల్సింది. నీ ఉద్దేశం ఏంటి? నా చెల్లిని ఈ స్థితిలో చూడడం నాకేమైనా సంతోషంగా ఉందనుకుంటున్నావా? నాన్న మాట విని నేనేమీ చేయలేకపోయాను అక్కడ. నా చెల్లిని ఏ స్థితిలో వదిలేశానో నా మనసుకు మాత్రమే తెలుసు. మామయ్య నిన్నేమి చెయ్యనివ్వట్లేదా? సరే, నేను స్వప్నని ఈ స్థితిలో వదిలేయను. హలో వదినా, నువ్వా? వదినా, నా ప్లీజ్ ఇప్పుడు నాతో మాట్లాడకండి. ఎందుకంటే మీతో మాట్లాడడానికి కూడా నాకు ఓపిక లేదు. స్వప్నకి ఈ పరిస్థితి ఏంటి? తన ఫోన్లో కూడా సరిగ్గా మాట్లాడలేకపోతుంది. నేను ఒక ఇంటి కోడల్ని. నా అత్తమామలు ఈ రోజు వరకు నన్ను అలా ఎప్పుడు చూడలేదు. నన్ను ఎప్పుడు ఈ ఇంటి కూతురులాగే చూసుకున్నారు. ఇంకా స్వప్న నన్ను ఎంతలా ఇష్టపడేది. తను నన్ను ఎప్పుడు వదినలాగే చూడలేదు. నేనెప్పుడు తనని ఆడపడుచులాగా చూడలేదు. ఇద్దరం కలిసి అక్క చెల్లెల్లా ఉండేవాళ్ళం. కానీ తనకేమైంది? తనకేమో అలాంటి అత్తమామలు దొరికారు. ఈరోజు ఇలాంటి స్థితిలో తనని వదిలేయాలా? కానీ నేను అలా జరగనివ్వను. చూడండి, నాతో పాటు స్వప్న వాళ్ళ ఇంటికి రండి. ఎందుకు? చాలు, నాతో రండి. వదినా, నువ్వు స్వప్న, నువ్వు భరించింది చాలు. అండి, స్వప్న అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేయిద్దాం. ఏం జరుగుతుంది నా ఇంట్లో? ఏం జరుగుతుందో మీకు కనిపించట్లేదా? మీ కోడల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లకుండా ఆమెను ఇక్కడే చనిపోనివ్వాలా? నువ్వు మా కూతురు, మేం తనని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం. ఇది నీ కొడుకు చేయాల్సిన పని. కానీ మీరు మీ కొడుక్కి అంత సంస్కారం ఇవ్వలేదు. ఏదో ఒకరోజు నీ కూతురికి ఇలా జరిగితే అప్పుడు తెలుస్తుంది నీ కోడలి బాధ. ఇప్పుడు నీతో వాదించడానికి టైం లేదు. పదండి, త్వరగా స్వప్నం తీసుకుని వెళ్దాం. డాక్టర్, మా చెల్లికి ఏమైంది? ఈ చెల్లికి టైఫాయిడ్ అండ్ మలేరియా రెండు కలిసి వచ్చాయి. చాలా రోజులుగా సరిగా తినలేదు, కాబట్టి తను చాలా నీరసంగా ఉంది. నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంచండి, త్వరలోనే కోలుకుంటుంది. హలో నాన్న, నేను మీకు వాట్సాప్లో ఒక అడ్రస్ పంపుతాను. అమ్మని తీసుకుని మీరు ఇక్కడికి రండి. స్వప్న, నాన్న, డాక్టర్ బ్లడ్ టెస్ట్ చేసి చెప్పారు. స్వప్నకి టైఫాయిడ్ మలేరియా రెండూ ఒకేసారి వచ్చాయంట. ఇప్పుడు ప్రమాదం ఏం లేదంట. తనని ఇక్కడే కొన్ని రోజులు ఉంచితే కోలుకుంటుందని చెప్పారు. ఈ విషయాన్ని అంత సులువుగా చెప్తున్నావు? స్వప్న వాళ్ళ అత్తగారి గురించి నీకు తెలుసు కదా, ఆమె ఎంత కోపదారి మనిషి. దీనికి వ్యతిరేకంగా ఆమె ఏమైనా చేస్తే మనం ఏం చేయాలి? ఈ పని చేసే ముందు నన్ను అడగాలనిపించలేదా నీకు? మామయ్య, మనం స్వప్నాన్ని ఆ పరిస్థితిలో వదిలేయాలా? మనం తనని అక్కడే ఉంచాలా? ఇప్పుడే తనకి సరైన ట్రీట్మెంట్ జరుగుతుంది. త్వరలో కోలుకుంటుంది. కోడలా, మీ ఇద్దరు చిన్నపిల్లలు, మీరింకా ప్రపంచాన్ని చూడలేదు. నేను నా అనుభవంతోనే అదంతా చేశాను. కానీ మీరు ఈరోజు అంతా నాశనం చేశారు. ఇప్పుడు నేనేం చేయాలి? హలో, ఆ చెల్లెమ్మ, నా కొడుకు స్వప్నని హాస్పిటల్లో జాయిన్ చేయించాడు. అయితే మీరు నాతో ఎందుకు చెప్తున్నారు అన్నయ్య గారు? మీరే ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేయించారు కాబట్టి మీరే జాగ్రత్తగా చూసుకోండి. తను మీ కూతురు, మీకు నచ్చినట్లు చేసుకోండి. మేము తనని ఇక్కడ బాగా ఇబ్బంది పెడుతున్నాం కదా, తను అస్సలు పట్టించుకోవట్లేదు కదా. మరి అక్కడ మా అవసరం ఏంటి? మాకెందుకు ఫోన్ చేశారు? చూడండి అన్నయ్య, మీ కోడలు మా ఇంటికి వచ్చి చేయాల్సిన అవమానాలన్నీ చేసింది. ఇప్పుడు తననే నీ కూతుని చూసుకోమని చెప్పు. చెల్లెమ్మ, మా కుటుంబం అందరి తరపున నేను మీకు క్షమాపణలు కోరుతున్నాను. మమ్మల్ని క్షమించండి. చెల్లెమ్మ, దయచేసి మీరు కూడా అల్లుడితో పాటు హాస్పిటల్కి రండి. స్వప్న ఆరోగ్యం బాగుపడుతుంది. తను త్వరలోనే కోలుకుంటుంది. నేను అక్కడికి వచ్చి నీ కూతుర్ని చూసుకోలేను. మీ కూతుర్ని మీరే చూసుకోండి.
ఇక నా కొడుకు నా విషయానికి వస్తే మాకంత టైం లేదు. మేము హాస్పిటల్కి వచ్చి మా టైం వేస్ట్ చేసుకోలేము. మీ కూతురు పూర్తిగా కోలుకున్న తర్వాత తనని ఇక్కడే వదిలేసి వెళ్ళండి. నీ కొడుకు కోడలు తనని ఇక్కడి నుంచి తీసుకెళ్లారు కదా, అలాగే ఇక్కడ వదిలేయమని చెప్పు. మావయ్య, ఫోన్ నాకు ఇవ్వండి. చూడండి ఆంటీ, స్వప్నకి ఆరోగ్యం బాగోలేదు. తను కోలుకున్న తర్వాత మీరే దయచేసి వచ్చి మర్యాదగా తనని తీసుకెళ్ళండి. ఇక మీ కొడుకు విషయానికి వస్తే తన భార్య ఇక్కడే జాయిన్ అయింది కాబట్టి హాస్పిటల్లో అతను ఇక్కడికే రావాలి. కోడ్లా, నువ్వు ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. ఆమె స్వప్న వాళ్ళ అత్తయ్య గారు, వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళు. ఒకవేళ అల్లుడు బాధపడితే? విన్నావా? మీ మామయ్య ఏమంటున్నారు? నా కొడుకు ఆ ఇంటి అల్లుడు. అల్లుడు దేవుళ్ళ లాంటివాడు. ఆంటీ, అల్లుడు దేవుళ్ళ లాంటివాడని మీరు చెప్పడంలో పూర్తిగా నిజం ఉంది. మీ కొడుకు మా కూతుర్ని పెళ్లి చేసుకుని మీ ఇంటికి తీసుకెళ్ళాడు కాబట్టి మా కూతుర్ని గౌరవించడం, తనని చూసుకోవడం అల్లుడి బాధ్యత. తన భార్య వారం రోజులుగా అనారోగ్యంతో ఉంది. కానీ అల్లుడు తనకేమైందని అడగడానికి కూడా ఇష్టపడలేదు. తనకు ఒక టాబ్లెట్ కూడా ఇవ్వలేదు. కనీసం మీరు కూడా తీసుకురాలేదు. మీ కొడుక్కి మీరు అంత సంస్కారం ఇచ్చారు. అలాంటి అల్లుడిని ఎవరు దేవుడని పిలవరా ఆంటీ? నువ్వు చాలా తెలివైందనివని నాకు తెలుసు, కానీ నాతో వాదించకు. నేనేంటో నీకు తెలీదు. జాగ్రత్తగా వినండి. మీరే కోడల్ని తీసుకెళ్లారు కాబట్టి మీరే తనని తీసుకొచ్చి ఇక్కడ వదిలేయండి, లేదా జీవితాంతం తనని మీతోనే ఉంచుకోండి. మాకు తనతో అవసరమే లేదు. ఏం చేస్తావా అంటే ఇంకా నీ కొడుక్కి రెండో పెళ్లి చేస్తావా? సరే, చేసి చూపించు. బహుశా మీరు మర్చిపోయి ఉంటారు, మా నాన్న పోలీస్ అని. మీకు తెలుసా, నేను ఒక్క ఫోన్ చేస్తే మీ కుటుంబం మొత్తానికి ఏం జరుగుతుందో? ఆంటీ, మామయ్య గారికి ఇవన్నీ ఇష్టం లేకే ఆయన మీ మాట ఇంకా వింటున్నారు. ఆయన ఇదంతా చూసి భయపడుతున్నారు, కానీ నేను భయపడను. నేను ఇల్లు వదిలి బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. నేను మా నాన్నకి ఒక్క ఫోన్ చేస్తే చాలు. అప్పుడు నీ కొడుక్కి రెండో పెళ్ళి ఎలా చేస్తారో చూస్తా. ఏమైందంటీ, వినిపిస్తుందా? నాకు మీరు చెప్పేది వినపడట్లేదు. ఫోన్ ఇంకా కట్టే కాలేదు అంటే మీరు వింటున్నారు కాబట్టి వినండి. ఇప్పుడు స్వప్నకి ఆరోగ్యం బాగలేదు. తనకి బాగైనప్పుడు వచ్చి మర్యాదగా తనని తీసుకెళ్ళండి. హలో హలో హలో. నేను అలా ఎలా మర్చిపోయాను? వాళ్ళ నాన్న పోలీస్ అని. ఆయనకి ఇంకా చాలా మందితో పరిచయాలు కూడా ఉన్నాయి. వాళ్ళ నాన్న సపోర్ట్తో మా కుటుంబాన్ని మొత్తాన్ని జైల్లో పెడుతుంది. అయ్యో, నేను ఎలా మర్చిపోయాను? ఒక పని చేస్తాను. ఈరోజు కుటుంబం మొత్తంతో నేను హాస్పిటల్కి వెళ్తాను. స్వప్న వాళ్ళ నాన్న ఎలాగో చాలా మంచివాడు. ఆయన తనకు అర్థమయ్యేలా చెప్తాడు. ఈ రేణు చాలా తెలివైంది.